బైబిల్ ఎత్తు పట్టుకుని బైబిల్ పనిలో పాడుకుందాం. మీరందరూ ఒక సొంత బైబిల్ కలిగి ఉండాలి. అర్థమైందా? అందరికీ సొంత బైబిల్ ఉండాలి. భక్సింగ్ గారు పరిచర్య ప్రారంభించకముందు ఎవరి దగ్గర బైబిల్స్ ఉండేవి కాదట. భక్సింగ్ గారు చెప్పాడు, మీరందరూ సొంత బైబిల్ కలిగి ఉండాలని ఒక మాట చెప్పాడు. అప్పుడు బైబిల్ సొసైటీ ఇక్కడ ఉండేది కాదు, చెన్నైలో ఉండేది. బైబిల్ సొసైటీ వాళ్ళ దగ్గరకు పోతే బైబిల్స్ కోసం వాళ్ళ దగ్గర బైబిల్స్ లేవుట. ఎవడు కొనట్లేదు కదా. ఇక వాళ్ళు ప్రింటింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ప్రింట్ చేయలేనన్ని బైబిల్ లక్షల బైబిల్స్ అప్పుడు అమ్ముడుపోయాయట. అర్థమైందా? కాబట్టి భక్సింగ్ గారు ఈ దేశంలో అందరికి అలవాటు చేశాడు సొంత బైబిల్. మనిషికి మనకు ప్రాణం ఎంత ముఖ్యమో ఒక విశ్వాసకి సొంత బైబిల్ అంత ముఖ్యం. ఒకసారి నేను మారు మనసు పొందిన తర్వాత బైబిల్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. ఆ రోజుల్లో అంత రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఇప్పుడు ఉండదు. నేను బైబిల్ పక్కన పెట్టుకుని నా సీటు దగ్గర నేను మామూలుగా పని చేసుకునేవాడు. ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు డానియల్. ఏంటి వాడి పేరు? డానియల్, లైన్మెన్. వచ్చి నా సీటు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. నాకు వానికి ఏదో పని ఉంటుంది. మాట్లాడుతుంటే అటుపక్క ఫైల్స్ ఉన్నాయి, ఇటు పెట్టాలి, ఇటు ఫైల్స్ తీయాలి. ఈ బైబిల్ తీసి అటు పెట్టాను. వాడు అక్కడ ఉన్నాడు, అటు నుంచి ఇటు వచ్చాడు. తర్వాత ఇటు ఫైల్స్ తీయాలి, బైబిల్ తీసి ఇటు పెట్టాను. పెడితే మళ్ళీ అటుపోయాడు. నేను ఏదైనా గమనించట్లే. మళ్ళీ బైబిల్ తీసి అటు పెట్టాను. ఊరుకోండి సార్, ఏటలాగా ఇబ్బంది పెడుతున్నారు. నేనేం చేశాను రాను, మీరేంటి బైబిల్ నేను ఎటు పెడితే ఎటు నిలబడితే అట్టే బైబిల్ పెడుతున్నారు. అరే బైబిల్ మామూలుగా ఫైల్స్ కదపడానికి ఇటు బద్దటిగా. ఊరుకోండి సార్, మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఏమైందన్న? నా పరిస్థితి బాగలేదు సార్. బైబిల్ వాడిని ఏం చేసింది? ఒక్క మాటను నేను మాట్లాడానా? వాడి సంగతి నాకు తెలుసా? వాడు కొద్దిగా వేసుకుని వచ్చాట ఒక నిబ్బు కూడా కాదు, అందులో సగం ఒక 3 ounces వేసుకుని వచ్చాట. అప్పుడు చల్లగా ఉంది వాతావరణం అని. మళ్ళీ పేరేమిటి? డానియల్. 3 ounces వేసుకొచ్చాడు. కానీ బైబిల్ వాడిని భయపెడుతోంది. చూసారా? బైబిలే మాట్లాడుతుంది, తెరవక్కర్లేదు. తెరవకుండా బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి ప్రతి వారికి సొంత బైబిల్ ఉండాలి, చదవాలి. ఉదయం చదవాలి, రాత్రి చదవాలి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेंगे उसको रोज बरोज, सामने खतरा कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఎంతమంది చదివారు ఇవాళ? ఈ ప్రశ్న అడిగి చాలా అయింది కదా. ఎంతమంది వాళ్ళు బైబిల్ చదివారు పొద్దున్న లేచి? 2, 3, 4, 5 బైబిల్ చదివినవా? బాలనరసింహ చేతులు ఎత్తున్నావు, మంచోడువే, చదివాడేమో. 5 ఇంకా ఆ చివరి చెయ్యి లేవలేదే. ఇంకా ఎత్తండి ఒకసారి. అంటే చదువు రాకపోయినా బైబిల్ పట్టుకున్నా పర్వాలేదు. చూడండి, చదువు వచ్చిన వారు, చదువులు చెప్పేవారు కూడా చదవట్లేదు. బైబిల్ చదవకుండా దినమంతా ఎట్లా గడుస్తుంది? ఎంతమంది టీ కాఫీలు తాగకుండా ఉన్నారు ఇవాళ చెప్పండి? టీ కాఫీలు తాగకుండా ఉన్నవాళ్ళు అలవాట్లేదేమో. ఒకడో ఇద్దరు ఉన్నారట చూడండి. తక్కిన వాళ్ళందరూ తాగారు కదా. టీ కాఫీ తాగకపోతే పాలు తాగుతారు, లేకపోతే అలవాటు లేకపోతే మంచినీళ్ళన్నా తాగుతారు. అదేనా? ఇది జీవం.
వాక్యము జీవం. వాక్యము జీవజలముల ఊట. నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికీ దప్పిగొనుడు. దేనితో? దేవుని వాక్యంతో. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు వాడి కడుపులో నుండి వాడి ఊరిడి నీటి బుగ్గగా ఉంటుందిట. కాబట్టి దేవుని వాక్యమే మనకు దాహం తీరుస్తుంది, ఆకలి తీరుస్తుంది, మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. మొట్టమొదట అది వాక్యమును ఉదకము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై, వాక్యమును ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై తను తాను అప్పగించుకొనను అని ఉంది ఎఫెసీ 5:27. కాబట్టి వాక్యం ఎంత చదువుతామో అంత పవిత్రపరచబడతాము, అంత పవిత్రమైన జీవితం జీవిస్తాం. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, బద్ధకించొద్దు. ఎటువంటి పరిస్థితి ఉన్నా బైబిల్ తెరవండి, చదవండి. ఒక అధ్యాయం చదవండి. ఒక అధ్యాయం చదవటానికి ఎంతసేపు పడుతుంది? నేను చెప్పినంతసేపు పట్టదు. అర్థమైందా? 1 నిమిషం 2 నిమిషాల కంటే ఒక అధ్యాయానికి ఇంకా తొందరగా చదివేసుకుని అన్నారనంటే తొందరగా చదివేస్తే 6 నిమిషంలో అయిపోతుంది. ఒక అధ్యాయం ఎంత ఉంటాయి? చిన్న చిన్న అధ్యాయాలు. కనుక దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. వాక్యం బతికిస్తుంది, వాక్యం ఓదారుస్తుంది. ఎప్పుడైనా మనకు ఇబ్బంది బాధ వస్తే అప్పుడు వచ్చేస్తా, ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. అప్పుడు మాట్లాడు. ఎందుకు మాట్లాడు అని మాట్లాడుతానన్నప్పుడు వినలేదు కదా. అర్థమైందా? రోజు మాట్లాడుతానంటున్నాడు, మనం వినట్లేదు. ప్రభువా ఇప్పుడేం వద్దులే ప్రభువా, బాగా పొద్దున ఇంకా చాలా పనులు ఉన్నాయి, అన్ని పనులు చేసుకోవాలి, తర్వాత మాట్లాడదు కానీ అంట. అందుకని ఏమంటాడు? మనం మాట్లాడమన్నప్పుడు ఆయన మాట్లాడు. ఇర్మియా గ్రంథంలో ఉంటాయి ఇవన్నీ కూడా. కనుక దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతిదినం దేవుడిని మాట్లాడనివ్వాలి, మనం వినాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి. మనం ఒక మాట చదువుకుందాం. కీర్తన 34:8. చిన్న వర్తమానం చూసుకొని దేవుని బలలో పాలు పంపులు పొందుదాం. కీర్తన 34:8. అందరూ బైబిల్ తీయండి, కలిసి చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కోసం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలు ఆయన స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. నమ్మదగిన దేవుడు, ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి సహాయపడ్డారు. స్తోత్రాలు. మీ ఆత్మ మా మధ్య ఉంచినందుకు, మీ ఆత్మ మాలో కార్యం చేస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము నాయన. తండ్రి, కర్మేల్లో దేవుడున్నాడు, అందుకొరకే మీకు స్తోత్రాలు. ప్రభా, మరొకసారి మీ బల దగ్గరకు వస్తున్నాం. మీ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి తండ్రి మాకు సహాయం చేయండి. మేము అయోగ్యులము, అనేక పర్యాయాలు తప్పిపోతున్నాము, సారిసారికి పడిపోతూ ఉన్నాము. మా అపరాధముల దోషములు ఎరిగిన దేవుడు క్షమించండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. చదువుకున్న లేఖన భాగములు మా గమనములు బోధించండి. ఇందుకొరకు మీ చేత నిలువబెట్టబడిన మీ దాసుని తండ్రి అపరాధముల దోషములు క్షమించండి. మీ రక్తంతో కడి పవిత్రపరచండి. ప్రభువా, మీ ఆత్మతో నింపండి. మీ పరిశుద్ధాత్మ ఆవరింపులో ఉంచండి. కొలతలేని ఆత్మతో నింపండి, బలపరచండి. నిలబట్టు మాట్లాడే శక్తి దయచేయండి. మీ మెల్లని స్వరం ప్రభువా, లేళ్లను ఈయన చేసే స్వరం తండ్రి, దేవదారు వృక్షములను విరగొట్టే స్వరం, దేవ పర్వతాలను కదిలించే స్వరం తండ్రి ప్రభు, మీరే మాకు వినిపింపజేయమని వేడుకుంటున్నాము. సహాయం చేయండి, కృప చూపించండి. మామూలు ముందున్న యాత్రా జీవితం కొరకు సిద్ధపరచండి. యోగ్యమైన రీతిలో మీ బలలో చేయముంచగలుగుటకు మాకు సహాయం చేయమని స్తుతులు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఒక స్టేట్మెంట్ ఉంది. ఏమిటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆశ్రయించటం అంటే ఏమిటంటే, ఇక నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు నాయనా అని చెప్పటం, ఆ పాదాలు పట్టుకోవటం, అది ఆశ్రయించటం అంటే. వాడు శ్లోకాల్లో
రోజు చెప్తారు లాస్ట్లో, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటాడంటే వేరే శరణము లేదు, నువ్వే శరణం. ఇది ఆశ్రయించటం. అంటే నువ్వు తప్ప నేను ఈ మాటలు చెప్తే ఒక ఆయన అన్నాడు, ఈ పులిపేట పెంచి శ్లోకాలు చెప్పకూడదు, వాక్యమే చెప్పాలా, నువ్వు తెలుసుకోవాలన్నాడు. ఇంకోటి వచ్చి అర్థం కావటాన్ని చెప్తాం. ఇప్పుడు వాక్యం కనుక సంస్కృతంలో రాయాలనుకోండి, ఎందులో రాస్తారు? శ్లోకంలోనే రాసుకోవాలి. మన వాళ్ళదంతా హాఫ్ నాలెడ్జ్, సగం తెలుసు పూర్తిగా తెలుసు అని విరవేగుతారు. కాబట్టి అన్యథా శరణం నాస్తి, నువ్వు తప్ప వేరే శరణం నాకు లేదు. అది ఆశ్రయించటం అంటే ఎక్కడికి పోలేను. అర్థమైందా? ఎటు పోలేను, దిక్కు లేదు, ఇక వేరే దిక్కు లేదు నాయన, నువ్వే దిక్కు అని చెప్పటం ఆశ్రయించటం. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అలాగన దేవుని ఆశ్రయిస్తే వాడు ధన్యుడు, వాడు ఆశీర్వదింపబడతాడు. మన జీవితంలో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుణ్ణి పూర్తిగా ఆశ్రయించటం దేవునికి కావాలి. మళ్ళీ అది కూడా చూడండి, మనం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుణ్ణి పూర్తిగా ఆశ్రయించటం దేవునికి కావాలి. ఇక వేరే ఎవరి దగ్గరకు పోకూడదు. ఆశ్రయిస్తే ఆశీర్వాదములు ఉన్నాయి, ఆశ్రయించకపోతే శాపం ఉన్నది. మళ్ళీ ఈ రెండు ఉన్నాయి. ఆశ్రయిస్తే ఏమున్నాయి చూడండి, కీర్తన 2:12 చదవండి. కీర్తన 2:12 తీసి చదవండి. కుమారుని ముద్దు పెట్టుకొనడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇక్కడ కూడా అదే మాట చెప్పాడు, ఆయనను ఆశ్రయించువాడు ధన్యుడు. బ్లెస్సెడ్ అంటే ఆశీర్వదింపబడతాడు. కీర్తన 5:11 చూడండి. కీర్తన 5:11 చదవండి. ఇప్పుడు మన జీవితాల్లో సంతోషం, ఆనందం, ఆనంద ధ్వని అంటే కేకలేయటం, గంతులేయటం సంతోషంతో. ఆనంద ధ్వని మన జీవితంలో ఉండాలనంటే ఏం కావాలట? ఆయనను ఆశ్రయించాలి. నిత్యము ఆశ్రయించాలంటే అంటే ప్రతి అవసరం కోసం దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రతి అవసరం కోసం దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు ఆనంద ధ్వని, నిత్యము సంతోషం. ఏమన్నాడు? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యం ఆనందధ్వని చేస్తారు. ఆశ్రయిస్తే కాపాడుతాట అంటే శత్రుబాధ ఉండదు, భయం ఉండదు. రెండవది, ఆశ్రయించిన తర్వాత, ఆయనను ఆశ్రయించిన తర్వాత సంతోషం చాలా అధికమవుతుంది. ఆనందధ్వని చేస్తాము అంటే సంతోషం ఎప్పుడు లోపల అంత ఎక్కువ అవుతూ ఉంటుంది, ఒక శబ్దంలాగా వస్తుంది. అంత గొప్ప సంతోషం ఇస్తాడు. మనిషికి ఏం కావాలి? భూమి మీద ఏం కావాలి చెప్పండి? సంతోషమే కదా కావాల్సి. ఏం చేసినా సరే పర్యవసానం చివరిగా అది మొత్తం తిరిగి ఎక్కడికి రావాలి? సంతోషం లేదా ఆనందం. ఈ రెండు లేకుండా ఏముంటేనేమిటి? ఇప్పుడు హృదయంలో సంతోషం లేదు, ఆనందం లేదు. మంచి మటన్ బిర్యానీ పెట్టారు, లోపల ఏడుపు ఉంది, తినగలరా? బలవంతంగా తిన్నా ఆకలేస్తున్నదని అది ఏమైనా ఇష్టం ఉంటుందా? తృప్తినిస్తుందా? లేదు. సంతోషంతో ఉన్నాం, గంజి పెట్టినా సరే అబ్బాయి ఎంత బాగుంది, ఎంత రుచిగుందని అంటాం. ఇదంతా దేనిదంటే లోపలున్న ఆ ఎమోషన్, ఆ సంతోషం, ఆనందం. అర్థమైందా? మనం చాలా సంతోషంగా ఉన్నాం, పరిస్థితులన్నీ బాగున్నాయి, ఏ రకం బట్టలు వేసుకున్నా కూడా అబ్బా ఎంత బాగున్నాయి అనుకో. ఆ సంతోషం లేదనుకోండి, సంతోషం లేదు, భర్త 25,000 పెట్టి తీసుకొస్తాడు పట్టు చీర, కట్టుకోవాలి, నాకు నచ్చలే, 25,000 పెట్టి పట్టు చీర కొని తీసుకొస్తే, కాంచీపురం పట్టు చీర తీసుకొస్తే ఇలాగనేసింది ఏంటంటే లోపలేం లేదు, సంతోషం ఉందనుకోండి, 250 రూపాయల చీర తీసుకొచ్చి కట్టుకుంటామంటే అబ్బాయి ఎంత బాగుందో అని కట్టేసుకుంటాం. కాబట్టి తేడా అంతా ఎక్కడుంది? సంతోషం హృదయంలో ఉండే సంతోషాన్ని బట్టి ఉంది. సంతోషం ఎప్పుడు వస్తుంది? దేవుణ్ణి ఆశ్రయిస్తే సంతోషం వస్తుంది. యెహోవాను ఆశ్రయిస్తే సంతోషం, యేసుప్రభుని ఆశ్రయిస్తే సంతోషం, ఆనందం. ఆయన ఆశ్రయించకపోతే ఆ రెండు లేవు, సంతోషం లేదు, ఆనందం లేదు. అర్థమైందా? అందుకనే
నిజమైన విశ్వాసులు సంతోషంగా కనిపిస్తారు, ఎప్పుడు కూడా ఆనందం కనిపిస్తారు ఎప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు. ఎందుకంటే చిన్న చిన్న పనులు కూడా చేసి పెడతాడు, చిన్న చిన్న పనులు చేసి పెడతాడు. ఇది దొరికితే బాగుండు అని మనసులో అనుకుంటే అది దొరుకుతుంది. అలాగున ప్రభువు వారిని ఆశీర్వదిస్తాడు. కనుక ఆనందం నిత్యము ఎక్కువ. ఆశ్రయిస్తే అన్నీ దొరుకుతాయి. అక్కడ చెప్పాడు చూడండి, కీర్తన 34:10 ఏమన్నాడు? కీర్తన 34:10 సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయిస్తే ఏ మేలు కొదువై ఉండదు. యేసుప్రభువుని ఆశ్రయిస్తే ఏ మేలు కొదువ ఉండదు. కాబట్టి అప్పుడేమవుతుంది? ప్రతీదీ మేలే, కాబట్టి సంతోషం ఉంటుంది. అర్థమైందా? దేవుని ఆశ్రయిస్తే ఎందుకు సంతోషం అంటే మేలులు కొదువు లేదు, అన్ని మేలులు అనుగ్రహిస్తున్నాడు, చిన్నది కానీ పెద్దది కానీ ఇస్తాడు. కనుక సంతోషం ఉంటుంది. కొన్నిసార్లు ఏదైనా నష్టం కలగవచ్చు. మరి ప్రభువా నష్టపోయాను, ఏం చేయాలా అంటే ఆ వెనకనుంది చూడండి, దానికి సమాధానం 2వ వచనం. మన ఎందుకు వెనకనేముంది? దీనికంటే మరి అధికంగా యెహోవా నీకు ఇయ్యగలడు. ఎంత? ఏది? యెహెజ్కేలు గ్రంథమా? 25:9. 2వ దినవృత్తాంతాలు 25:9. ప్రభువా ఏదో పోయింది, నష్టం వచ్చింది, బాధ వచ్చిందండి, దీనికంటే మరి అధికంగా నీకు ఇస్తాడు. అప్పుడేమంట, అబ్బా పోతే పోయింది, దీనికంటే మంచిది వస్తుంది. మళ్ళీ ఏమైంది? పోయింది అన్నప్పుడు దుఃఖం వచ్చింది. వాగ్దానం ఎప్పుడైతే దగ్గరకు వచ్చిందో మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ సంతోషం అధికమవుతుంది. యెహోవాను ఆశ్రయిస్తున్నాం, ఆయన మాటను ఆశ్రయిస్తున్నాం. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఆయన మాటను ఆశ్రయించడం. మొదట మాట వస్తుంది, వాగ్దానం వస్తుంది, తర్వాత అది నెరవేరుతుంది. ఆయన మాట సెలవిస్తే చాలు, మాట సెలవిస్తే అది నెరవేరుతుంది అంతే. మాట మాత్రం సెలవిమ్ము అని అన్నాడు ఆయన దగ్గరకు వచ్చిన శతాధిపతి. మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బతుకుతాడు అని అన్నాడు. మాట సెలవిస్తే చాలు. మనకు వాగ్దానం వచ్చిందా? అయిపోయిందే, స్తుతించాలి ప్రభువుని. వాగ్దానం వచ్చింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు కూడా కాదు, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, వాగ్దానం నెరవేర్లు, వాగ్దానం, ఇంకో వాగ్దానం తీసేద్దాం, ఇంకో వాగ్దానం తీసేద్దాం అనుకుంటాం. వాగ్దానములు అన్నీ నెరవేరుతాయి అంతే. ప్రతి వాగ్దానం దాని సమయంలో నెరవేరుతుంది. కొన్నిసార్లు మన బుద్ధిహీనత వల్ల వాగ్దానాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అర్థమైందా? అబ్రహాంకు దేవుడు ఏమన్నాడంటే నీకు కొడుకుని ఇస్తాను అని అన్నాడు. ఎలాగిస్తాడో చెప్పలేదు. ఈయనేం చేశాడు? భార్యాభర్త కలిసి ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకొని హాగరుకు గనేశాడు. దేవుడు చెప్పాడు ఆ కనమని, హాగరుకు గనేశాడు. కనటం వల్ల ఏమైపోయింది? ఇంకా 13 సంవత్సరాలు అవతలికి వెళ్ళిపోయింది. ఇస్మాయిల్ని గనేసిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడటం ఆపేశాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 13 సంవత్సరాలు మాట్లాడలేదంటే ఆశీర్వాదం 13 సంవత్సరాలు ఏమైపోయింది? వెనక్కి వెళ్ళిపోయింది. మన జీవితాల్లో అంతే. ఎందుకు ఆశీర్వాదం దూరం అవుతుందంటే మన సొంత ప్లాన్లు ఏవో చేసేస్తాం. ఎదురు చూసి కొద్దిగా ఓపిక పట్టలేక ఆ కొద్ది సమయంలో సొంత ప్లాన్లు ఏవో చేసేస్తాం. అంటే ఇంకా చెప్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి రాధికకి బయలుదేరి వెళ్ళిపోతుంటే రాధిక ఎప్పటికి రాలేదు. అంటే రాధిక సెంటర్, ఆ రాధిక సెంటర్ ఎప్పటికి రాలేదు. రాకపోతే లేట్ అయిపోతాం ట్రాఫిక్, అందుకని చెప్పి ఏం చేయాలి, ఇలా అడ్డకి వెళ్ళిపోదామని చెప్పి ఆ పక్కన ఎటో తిప్పేస్తే అది పోయి లోపల ఎక్కడో కూరుకుపోయింది. అక్కడ కూడా ట్రాఫిక్ ఉంది, అది క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఇది మళ్ళీ వెనక్కి చూసి ఇది క్లియర్ అయిపోయింది, నువ్వు వెనక్కి రాలేవు. అంటే ఇక్కడ 1 నిమిషం ఓపిక పట్టలేక అక్కడ ఎన్ని నిమిషాలు అయిపోయింది? చాలాసార్లు ఇది జరుగుతుంటుంది. అక్కడ 10 నిమిషాలు పావుగంట పోతుంది. ఈ ఓపిక పట్టలేక, దేవుడు పని చేసేంత వరకు ఓపిక పట్టలేక ఏం చేసుకుంటున్నాము? వాగ్దానాన్ని ఆలస్యం చేసుకుంటున్నాం. నెరవేరకపోదు, ఆలస్యం చేసుకుంటున్నాం అంతే. అది మన పొరపాటు. యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు. ఏదైనా కొదువు అనిపిస్తున్నదంటే దానికంటే అధికంగా, దీనికంటే మరి అధికంగా, అంటే పోయిన దానికంటే మరి మంచిది, మరి మేలైంది, మరి సౌందర్యమైనది, మరి సంతోషాన్ని తెచ్చేది, ఇంకా ఆశీర్వాదకరమైనది దేవుడు ఇవ్వబోతున్నాడు. అర్థం చేసుకోవాలి. కనుక దీనికంటే మరి అధికంగా యెహోవానికి ఇస్తాడు.
యెహోవాను ఆశ్రయించాలి. తర్వాత చూడండి మరొక మాట, కీర్తన 9:10. కీర్తన 9:10 చదవండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. ఆశ్రయించడం అంటే ఇప్పుడు ఏంటి అర్థమైందా? ఆయన ఏం చేయాలట? నమ్ముకోవాలి. ఎంతైనా నమ్ముకోవాలి. ఆలస్యం చేస్తున్నా నమ్ముకోవాలి. ఏమైనా నమ్ముకోవాలి. నిన్ను ఆశ్రయించే వారు నువ్వు విడిచిపెట్టువాడవు. ఒకసారి ఆయన కాళ్ళు పట్టుకున్నాము అని అంటే ఆయనగా విడిచిపెట్టాడు. ఆ కాళ్ళు పట్టుకుంటే విడిచిపెట్టాడు. మా ఆఫీసర్ గారు ఉండేవారు. ఆయన ఏం చేసేవాడంటే, ఇప్పటికీ ఆ పిచ్చి నడుస్తుందేమో, మనం దూరం అయిపోయాం కనుక వాళ్ళందరూ ఒక బాబా పాదాలు ఫోటోలు దొరుకుతాయి. ఆ బాబా పాదాలు తెచ్చి పెట్టుకుంటారు. ఈయన పెద్ద టేబుల్, దాని మీద పెద్ద గ్లాస్, దాని కింద బాబా పాదాలు పెద్ద ఫోటో చేసేసి అక్కడ పెట్టేసుకున్నాడు. దానికి ఇట్లా దండాలు పెట్టేసేవాడు. అది పట్టేసుకోవాలయ్యా, ఏం పట్టుకుంటే ఏం దొరుకుతుంది? ధూళి తప్ప. అప్పుడే మారు మనసు లేదు, కానీ నేను వాడిని నమ్మేవాడిని కాదు. అది పట్టుకుంటే ధూళి వస్తుంది సార్ చేతుల కంటే. నువ్వు అన్ని ఇలాగే చెప్తావు. ఆ పట్టేసుకుంటే చాలట, ఏమైపోతుంది. అలాగన అన్యులకు ఆ భక్తి ఉంటుంది. ఆ కాళ్ళు పట్టేసుకుంటే చాలంట. అలాగన దేవుని కాళ్ళు పట్టుకోవాలి. నిజమైన దేవుని దగ్గరకు వచ్చాము మనం, యేసు ప్రభు దగ్గరకు వచ్చాము. ఆయన పాదములను పట్టుకోవాలి. ఆయన పాదముల దగ్గర నెమ్మది. స్వస్థత పొందిన సేనా దయ్యములు పట్టినవాడు ఆయన పాదముల దగ్గర కూర్చుని ఏమయ్యాట? స్వస్థ చిత్తుడయ్యాడు, నెమ్మదిని పొందాడు. ఆయన పాదముల దగ్గర నెమ్మది. మరి ఆయన పాదముల దగ్గర కూర్చుని ఏం వింటోంది? బోధ వింటోంది. ఆయన తేనెలకి ఆయన మాటలు, ఆయన మధురమైన స్వరం వినిపిస్తుంది ఆయన పాదాల దగ్గర. ఆయన మాట్లాడతాడు, ప్రభా మాట్లాడు, ప్రభా మాట్లాడు. మనం ఏడన పోతుంటాం, ఆ ప్రభా మాట్లాడు. ఇడిపోతే ప్రభా మాట్లాడు. మళ్ళీ మధ్యలో టీవీ చూస్తాం, ఆ ప్రభా మాట్లాడు అంటే ఆడు మాట్లాడతాడు. ఆయన పాదాలు పట్టుకొని అక్కడ కూర్చుంటే ప్రభు ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడు. కనుక ఆయన పాదముల దగ్గర ఉండేటటువంటి ధన్యత. మళ్ళీ ఏం చేసింది? ఆయన పాదములకు అత్తరు పోస్తుంటే సువాసన వెదజల్లుతోంది. ఆయన పాదముల దగ్గరే నెమ్మది, హృదయానికి ఆనందం, ఆశీర్వాదం అన్నీ ఉన్నాయి ప్రభు పాదాల దగ్గర. అటువంటి పాదాలు పట్టుకోవాలి. నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కానీ తోసివేయడు. యోహాను సువార్త 6:37 చూడండి. యోహాను సువార్త 6:37 ఏమని చదవండి. తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చేవారిని నిన్నటికి బయటకు ఎంత మాత్రం బయటకు త్రోసివేయను, ఎంత మాత్రం బయటికి తోసివేయను అని. కాబట్టి ఆయన పాదాలు పట్టుకుంటే ఎంత మాత్రం బయటకి తోసివేయుడు. గమనించండి, నమ్మండి. నేను చాలామంది పాదాలు పట్టుకున్నాను, చాలా దేవతల పాదాలు పట్టుకున్నాను. పట్టుకుని అలసిపోయాను. వచ్చింది ఏమీ లేదు. యేసు ప్రభు పాదాలు పట్టుకున్నాను, నెమ్మది వచ్చింది. ఇప్పటికి 25 సంవత్సరాలు గొప్ప నెమ్మది పొందుతూ ఉన్నా. పరిస్థితులు ఏమన్నా ఉండనివ్వండి, నెమ్మది ఉంది. కనుక ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన ఆశ్రయించటం అంటే అది. ఆయన ఏం చేయట? విడిచిపెట్టాడు. ఆయన ఆశ్రయించాలి. ఎందుకు ఆయన ఆశ్రయించేవాడు ధన్యుడు అంటే, ఆయన ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టాడు. కాబట్టి ఏమవుతుందట? కింద ఏమన్నాడు? 9:10 కీర్తన 9:10 నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను నమ్ముకుంటారు. కాబట్టి ఆయన ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయిస్తే ఆనందం, ఆయన ఆశ్రయిస్తే సంతోషం, ఆయన ఆశ్రయిస్తే ఆశీర్వాదం, ఆయన ఆశ్రయిస్తే ఏ మేలు కొదవలేదు, ఏ ఆశీర్వాదం కొదవలేదు. భూమి మీద పరలోకంలో భూ సంబంధంగా, శరీర సంబంధంగా, లోక సంబంధంగా, ఆత్మ సంబంధంగా ఏ ఆశీర్వాదానికి కొదవ ఉండదు. ఆయన పట్టుకోవాలి, ఆయన ఆశ్రయించాలి. 31వ కీర్తన 13వ వచనమా చూడండి. 31:13 అది కాదు, 31:19 నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము
నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నరులను ఆశ్రయించకుండా మనుష్యులను ఆశ్రయించాలి. ఓసారి ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏం సాక్ష్యం అంటే, ఆయన ఏదో చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, చిన్నది పెట్టుకున్నాడు. దానికి కృతజ్ఞత కోడికి ఏదో పెట్టాడు. సాక్ష్యం చెప్పమంటే చెప్తున్నాడు, నేను పలానా అన్నకు ఫోన్ చేశాను, అన్న పరిస్థితి బాగలేదన్నాను. అన్న ఏమనంటే, నీకెందుకు బేటా ఫికర్ మత్తుండు, నేనున్నా కదా నీకు, నేను చూసుకుంటా అన్నాడు. నేనున్నా కదా నీకు అని అన్నట్ట. ఇప్పుడు ఆ అన్న లేడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు రేపు సమస్య వచ్చిందనుకోండి, ఎవడు చూసుకుంటాడు? అర్థమైందా? నరులను ఆశ్రయించడం కాదు, నరుల ఎదుట ఎవరిని ఆశ్రయించాలట? దేవుణ్ణి ఆశ్రయించాలి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు అంటే ఆల్రెడీ ప్రిపేర్డ్, రెడీగా ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇస్తాడు అంతే. అది తగిన సమయంలో ఇస్తాడు. ఇచ్చేంత వరకు కొద్దిగా ఓపిక పట్టాలి. మనకు సమయం అయిపోతున్నదని మనకు అనిపిస్తుంది, మనం ఇంకా తీసుకోవటానికి ఉపయోగించుకోవటానికి రెడీగా లేము. అది ఇప్పుడు ఉదాహరణకి 10 ఏళ్ల కుర్రాడికి స్కూటీ కొని ఇచ్చేశారనుకోండి, ఏమవుతాడు వాడు? పర్లేదు డ్రైవింగ్ చేస్తున్నాడులని ఇచ్చేశారనుకోండి, ఏమవుతాడు? అది తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడో? వాడికి జ్ఞానం వచ్చిన తర్వాత కొని ఇవ్వాలా. మీరెవరు స్కూటీలు కొని ఇవ్వకండి పిల్లలకి తొందరపడి. వాడికి వయస్సు వస్తుంది, ఆ వయస్సుకి ఇవ్వాలి. ఎందుకు లైసెన్స్ ఇవ్వట్లేదు గవర్నమెంటు? వానికి వయస్సు లేదు అన్నారు అంతే. ఆ వయస్సు వస్తే వానికి లైసెన్స్ ఇస్తారు. ఆ సమయం వస్తేనే దేవుడు ఇస్తాడు. మనుషులే, ప్రభుత్వాలే సమయం వస్తే కానీ ఇవ్వట్లేదు. దేవుడు మాత్రం సమయం చూడ్డా, ఆ సమయం వస్తే నీకు ఇస్తాడు. కొన్నిసార్లు కొన్ని విషయాలు, అవి వస్తువులో, ఆశీర్వాదాలు, వరాలో నీకు ఇస్తే ఇప్పుడు దుర్వినియోగం చేయొచ్చు. కనుక వాటిని వినియోగించడం నీకు తెలిసిన తర్వాత ఇస్తాడు. ఉదాహరణకి 1000 రూపాయలు ఇస్తే ఖర్చు పెట్టడం తెలిస్తే, చక్కగా ఖర్చు పెట్టడం తెలిస్తే 10,000 ఇస్తాడు. ఆ 1000 రూపాయలే పాడు చేసేవాడికి 10,000 ఏడు నుంచి ఇస్తాడు? అర్థమైందా? చాలాసార్లు మనం అట్లనే చేస్తాం. ఆకలి వేస్తున్నది అనుకోండి, చాలా లేని చప్పటి కూడు తిన్నాము, అంత చప్పటి కూడు, తోటకూర అన్నం ఏదో తిన్నాము, ఒక 1000 రూపాయలు దొరికింది. వెంటనే ఏం చేస్తాం చెప్పండి? బిర్యానీ. అది కూడా పోనీ కొని తెచ్చుకొని ఇంట్లో వండుకుంటే బాగుంటుంది. కొంతన్న కలిసి వస్తూ, ప్రభువా నీ స్తోత్రం నాయన, నాకు 1000 రూపాయలు ఇచ్చావు, అక్కడ పోయి చికెన్ తెచ్చుకుంటారు, కొనుక్కుంటారు. ఓసారి నా మేనగోళ్ళు మా ఇంటికి వచ్చి చిన్నప్పుడు 4 ఏళ్ళది, వాళ్ళు పలాసలో ఉండేవారు, మేము శ్రీకాకుళంలో ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పింటే పప్ప పద మామయ్య దగ్గరికి పోదామంటే వాళ్ళు ఆ ట్రైన్ వేసుకుని ప్యాసింజర్ ట్రైన్లో వచ్చారు. వచ్చిన తర్వాత నా దగ్గరికి రాగానే దిగింది, ఇట్లా నన్ను చూసింది, మామయ్య ఓ 50 రూపీస్ ఇవ్వండి. 4 ఏళ్ళ దానికి ఓ 50 ఇవ్వు అంది. సరేలే అని 50 ఇచ్చాను. మన భార్య దగ్గర పోయింది, అత్త పద చికెన్ తెచ్చుకుందామంది. అప్పట్లో 50కి వచ్చేది చికెన్, 20 ఏళ్ల క్రితం ఇది. అడ్డ పోయాం, వాళ్ళ అత్త పోయింది, ఇద్దరు పోయి ఆ ఎదురు చికెన్ షాప్ ఉంటే చికెన్ తెచ్చుకున్నారు. నువ్వు వండింది, ఏం వండుతోంది. ఇదేం చేసింది, ఎదురుగా ముందు హాల్లోకి వచ్చి మంచం మీద పడుకుంది, కాలు మీద కాలేసుకొని కీర్తన చదువుతోంది. ఏంటి కళ్ళు మూసుకొని, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, చికెన్ గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది కీర్తన ఏమిటో. పచ్చిక గల చోట్ల అంటే ఏమిటి? ఏది మనకిష్టమో అదే పచ్చిక అనమాట. అర్థమైందా? దేవుడిని ఆశ్రయిస్తే చూడండి ఎట్లా చేస్తాడు. చిన్న పిల్ల దాని ఆలోచన ఎంత ఎట్లా మారిపోయింది. చికెన్ గల చోట్ల నన్ను పరుండ చేయించున్నాడు అని. కనుక దేవుడు అట్లా చేస్తాడు మనకి. ఆ స్థలాలకు తీసుకుపోయి పడుకోబెడతాడు. అంటే పడుకొని హాయిగా తినొచ్చు. ఇప్పుడు అది వండుతోంది, ఇది పడుకుంది, లేవగానే ఏం చేస్తుంది? తింటుంది. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కనుక ఇప్పుడు మనకు 1000 రూపాయలు ఇస్తే మనం కొని తెచ్చుకొని మనం వండుకుంటే అందులో ఒక 200-300 ఏదో ఖర్చు అయితే 500 ఖర్చు అయినా 500 మిగులుతుంది కదా, అది చెయ్యం. వెంటనే ఏం చేయాలా? వీళ్ళు పిల్లలు ఊరుకోరు. ఊరుకోడాడి పరివారం నుంచి పెట్టు, పిస్తా హౌస్ నుంచి పెట్టు, ఆడ నుంచి పెట్టు, ఎండ నుంచి పెట్టు అంటారు. వాడు పెడితే అందులో నిన్నడు తెస్తాడో తెలియదు, మొన్నడు తెస్తాడో తెలియదు, కుళ్ళింది తెస్తాడో తెలియదు, అది కోడి మాంసమో తెలియదు, కుక్క మాంసమో తెలియదు. దాన్ని లొట్టలు వేసుకొని తినేది, తర్వాత అందరికీ ఏం పట్టుకుంటాయి.
వెంటనే మళ్ళీ మెడికల్ స్టోర్కి వెళ్ళాలా 1 గంటకి. బాబు ఏమైనా మందులు మాత్రలు ఉన్నాయా? ఇప్పుడు 1000 రూపాయలు మొత్తం ఖర్చు అయిపోయింది. నేను సంతోషమా మిగల్లేచి ఏదో బిర్యానీ అలా చేశాడు, ఇలా చేశాడు. ఈ 1000 రూపాయలే సరిగా ఖర్చు పెట్టుకోవడం చేత కాలేదు, నాకు 10,000 ఇవ్వు ప్రభు అంటే ఇస్తాడా? నువ్వు 1000 రూపాయలు ఏం చేసావు అని అడుగుతాడు. ఆ 1000 రూపాయలు ఎంత మిగిల్చావు? ఆ 1000 రూపాయల్లో 100 రూపాయలు నాది, తెచ్చావా? నువ్వు తేలేదు. ఎక్కడ తెస్తాను ప్రభు, 1000 సార్లేదో పిల్లలు తినేసారు, ఇంకా 100 రూపాయలు అప్పు అయిపోయింది. ఇవన్నీ దేవుడు విండు. నువ్వు 1000 రూపాయలు సరే ఖర్చు పెట్టావా? 1000లో 100 నాది, దశమ భాగం తీసుకొచ్చావా? లేదు. మళ్ళీ నీకు 10,000 ఏడు నుంచి ఇచ్చేది? మళ్ళీ 1000 రూపాయలే. మళ్ళీ సెకండ్ టెస్ట్. నువ్వు పాస్ అయ్యేంత వరకు ఇదే బాధ. మనం పాస్ అవ్వము, 10,000 దగ్గరికి పోము. 10,000 దగ్గర పాస్ అయితే 1,00,000. అంతేనా? 10th పాస్ అయితే ఇంటర్ పాస్ అయితే డిగ్రీ పాస్ అయితే పీజీ పాస్ అయితే ఇంకేదో ఏంటి తర్వాత పిహెచ్డి, అప్పుడు డాక్టరేటు. మనకి సడన్గా డాక్టరేట్ రావాలి, కింద పాస్ అవ్వాలి. వాడెవడనో చూసి ఏడుస్తూ ఉంటాం, ప్రభా వాడు అట్లా చేస్తాడు, వాడిని బాగా పోషించాడు, వీడిని బాగా పోషించాడు, అన్నీ పాస్ అయిపోయాడు. మనం మొదట పాస్ అవ్వట్లేదు, నమ్మకంగా లేవు. మనం నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా లభిస్తాయి, సామెతల గ్రంథంలో చెప్తాడు. కనుక మన జీవితాల్లో ఎక్కడున్నాం మనం? కీర్తన 31:19 ఉన్నాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని ఎట్లా భయభక్తులు కలిగి ఉండాలి. మొదట భయము భక్తి సరిగా లేకుండా దేవుని దగ్గర నుంచి ఏం పొందలేము. భయభక్తులు ఉంటే ఏం చేస్తాడంటే దాచి ఉంచిన మేలు ఏదో ఉంటుంది, తీసి ఇస్తాడు. ఎదురు చూడాలి. తొందరపడి కలవరపడిపోయి మనం కలవరపడి ఇంట్లో వాళ్ళని కలవరపెట్టేసి ఆఖరికి ఏదో తెచ్చుకోకూడదు తెచ్చుకుంటాం, నష్టం. దాచి ఉంచాడంటే తీసి ఇస్తాడు. సమయం పడుతుంది కదా, ఎదురు చూడాలి. అలాగనే నరుల ఎదుట ఆయన ఆశ్రయించాము, సిద్ధపరిచి ఉంచాడు అంటే ఆల్రెడీ తయారు చేసి ఉంచాడు, ఇస్తాడు, ఎదురు చూడాలి. ఆ మేలు ఎంతో గొప్పది. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన సిద్ధపరిచి ఉంచే మేలు ఎంతో గొప్పది. మనం తయారు చేసేసుకుంటే, మనం సొంతంగా సంపాదించుకుంటే అది నష్టమే, అది గొప్పది కాదు, అది క్షీణమైనది అని. చాలాసార్లు మనం ఈ పొరపాట్లు చేసేస్తూనే ఉంటాం. నిదానంగా ఎదురు చూడం దేవుని వైపు, అందువల్ల పొరపాట్లు. తర్వాత చూడండి, ఇది ఇట్లా ఉంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. 5, 6, 7, 8 వచనాలు కలిసి చదువుకుంటాం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండదు, మేలు వచ్చినప్పుడు అది వారికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు నిర్జీవమైన చవిటి భూమి యందు నివసించు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయంగా ఉండదు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళుతను, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండవు. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. యెహోవాను ఆశ్రయించు నరుడు, యెహోవాను ఆశ్రయించని నరుడు, నరులను ఆశ్రయించే నరుడు. 2 తేడాలు. యెహోవాను ఆశ్రయించే నరుడు, యెహోవాను ఆశ్రయించక నరులను ఆశ్రయించే నరుడు ఎట్లా ఉంటాడట? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనచ్చు, తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. చాలాసార్లు మన అవసరాలన్నిటి కోసం మనుషుల వైపు చూస్తాం. ఏదో ఒక రకంగా దేవుని పద్ధతిలో మనం సంపాదించుకోవాలని చూస్తాం. అదంతా చేతికి వస్తుంది కానీ వ్యర్థమైపోతూ ఉంటుంది. చేతికి వస్తుంది, వ్యర్థమైపోతుంది. ఎవరినో అడిగో 1,00,000 రూపాయలు తెచ్చుకుంది, ఏదో పనికని 1,00,000 తీసుకుంటాం. ఆ 1,00,000లో 50,000 మరి దేనికో అయిపోయింది. ఏమైపోయింది? శాపం అంటే ఇదే. శాపం అంటే ఇంకేదో కాదు, మనకు మన అవసరానికి ఉపయోగపడటమే శాపం. మన సమయం మనకు ఉపయోగపడకపోవటం, మన వస్తువులు మనకు ఉపయోగపడకపోవటం,
తర్వాత మన ధనం మనకు ఉపయోగపడకపోవటం, ఇదే మనకు శాపం. ఇప్పుడు బాగా ఆకలిగా ఉందని చెప్పి గ్లాసుడు పాలు పట్టుకున్నాము, తాగుదామని నోటి దగ్గర పెట్టుకున్నాం, చెయ్యి వణికింది, కింద పడిపోయింది, ఇంకా పాలు లేవు. ఏంటి సంగతి చెప్పండి? అదే శాపం. ఈ చిన్నవి కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం తప్పులు చేసేస్తున్నాం, శరీరులను ఆధారం చేసుకుంటున్నాం. మనుష్యుల ద్వారానే దేవుడు సహాయం చేస్తాడు, కానీ దేవుని ద్వారా ఆ సహాయం రావాలి. ఇది తెలిసి కూడా చాలాసార్లు తొందరలు, కొన్నిసార్లు పిల్లల తొందరలు. నాన్న ఏం చేసావు, నాన్న ఏం చేసావు, నాన్న ఏం చేసావు, అమ్మ ఏం చేసావు, నాకు అది కావాలా, ఏం చేసావు, కావాలేంటి, ఏం చేస్తావు, ఈఎంఐ పెడతావు, అంతేనా? అది వెంటనే వాళ్ళే చెప్తారు, ఇదిగో చూడు పలానా దాంట్లో పలానా ఈఎంఐకి వచ్చేస్తుంది, డబ్బులు కట్టక్కర్లేదు, కొంటవలేదు. బాధపడలేక ఈఎంఐ పెడతాం. ఆ ఈఎంఐ కట్టలేక బాధపడాలి. అప్పుడు ఆ తర్వాత వాడు స్టార్ట్ చేస్తాడు, వీడు ఆపేస్తాడు, వాడు స్టార్ట్ చేస్తాడు, నా ఈఎంఐ కట్టావా. వాడు పొద్దున్న లేస్తే అదే బాధ, రాత్రి పడుకుంటే అదే బాధ, వాడు పడుకునేవాడు, లేవనేవాడు, కూర్చొనేవాడు, ఎక్కడికి వెళ్ళినేవాడు, ఫోన్ ఆన్లో పెడితే వాడే వచ్చేస్తాడు, నా ఈఎంఐ అది అనుకుంటూ వస్తాడు. ఇప్పుడేం చేయాలి? నరులను ఆధారం చేసుకుంటే వచ్చే సమస్యలు, చిన్న సమస్యలు కూడా మనకు అర్థం కావు. అందుకనే ఎక్కువ ప్రార్థన మనకు అవసరం, ఎక్కువ ప్రార్థన. సామాన్యమైన ప్రార్థన చాలదు. ప్రభు, ఈ పిల్లలు నన్ను తొందర చేస్తున్నారు, వాళ్ళు తొందర చేయకుండా నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. పిల్లలకు కూడా చెప్పాలా, మీరు కూడా గమనించండి. పిల్లలు ఏది కావాలన్నా దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేసుకోండి. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగండి, అంతే. మీ తల్లిదండ్రులను అడగద్దు, ప్రభుని అడగండి. ప్రభు, మాకు ఇది కావాలి, నా సాయం చేయని అడగండి. మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి, మాకు ఇది కావాలి, అంతే. ప్రార్థన చేసుకోండి, ప్రభు అప్పుడు ఇప్పిస్తాడు. తొందర చేయొద్దు తల్లిదండ్రుల్ని. అలాగే పిల్లలు తొందర చేసినా కొద్దిగా ఓర్చుకోవటం కూడా తల్లిదండ్రులు అలవాటు చేసుకోవాలి. వీటి వల్ల అది నరులను ఆధారం చేసుకొని మన చుట్టూ ఉన్న జీవితాలు, ఇదేదో పెద్దది ఎక్కడో ఉన్నది, ఇదంతా మనది కాదనుకో. మన చుట్టూ, మన జీవితంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులే, వీటికే మనం వాక్యాన్ని అన్వయించుకోవాలి. అప్పుడు మనకు నెమ్మది. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇక్కడే ఉంటాడు చూడండి. ఇంకా 6వ వచనంలో అన్నాడు, వాడు ఎడారిలోని అరూహ వృక్షములు ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు, నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. ఇప్పుడు చుట్టూ అప్పులు చేసేసుకున్నాము అనుకోండి, చుట్టూ అప్పులు, ఒక 5 లక్షలు అప్పు అయిపోయాం. 5 లక్షలు అప్పు అయిపోయింది. ఒక 5 లక్షలు గిఫ్ట్ వచ్చింది, అనుకోకుండా వచ్చింది. ఒక 5 లక్షలు గిఫ్ట్ ఎట్లా వచ్చింది అనుకోండి, రావచ్చు కదా. మేలు కలిగినప్పుడు 5 లక్షలు గిఫ్ట్ వచ్చింది, అది కనబడకుండును. 5 లక్షలు అప్పు ఉంది, 5 లక్షలు గిఫ్ట్ వచ్చింది, ఏమైపోయింది? అప్పుకి సరిపోయింది. మేలు కనబడిందా? ఈ చేత్తో వస్తే ఈ చేత్తో వెళ్ళిపోతే మళ్ళీ ఏం మిగిలింది? 2 చేతులు. అదే దాని అర్థం. మేలు వచ్చినప్పుడు అది కనబడదు, అప్పు లేదు. అది అప్పు లేనివాడు, మీకు ఆ పద్యాలు రావు, ఈ సామెతలు రావు, ఎట్లా అవి నేర్చుకోలేదు, ఇవన్నీ కంటస్తుంది. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అని అన్నారు. అర్థమైందా? అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. మరొక ఆయన చెప్పాడు, అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడును, చొప్పడిన యోరనుండు వాని గుర్తుంది. అప్పిచ్చేవాడు ఉన్న ఊరికే వెళ్ళమన్నాడు. అట్లా అనుకుని అప్పు చేస్తే తెప్పలు తప్పవు. ఇప్పుడు వీను అప్పు లేదు, 2 లక్షలు వచ్చింది గిఫ్ట్, 2 లక్షలే. అప్పుడు 5 లక్షలుగా 2 లక్షలు వచ్చింది, అప్పు లేదు. ఈ 2 లక్షలు ఏమైంది? మిగులు. ఏం చేయాలి? 2 లక్షలు. ఏం చేయాలి? 2 లక్షలు ఏం చేయాలి? ఎందుకంటే అంతా మిగులు, ఏం పని లేదు, ఎక్కడేం ఖర్చు లేదు. 2 లక్షలు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. కానీ 5 లక్షలు అప్పున్నప్పుడు 5 లక్షలు వస్తే 5 లక్షలు మరొక 1 లక్షన్న వచ్చింది కాదు, 5 లక్షలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మళ్ళీ అప్పే, అవును కదా. కాబట్టి నరులను ఆశ్రయించటం, లేదా మన స్వయాన్ని ఆశ్రయించటం, మన జ్ఞానాన్ని ఆశ్రయించటం, మన జీవితంలో మనకు ఆశీర్వాదాలు కూడా మనకు కనబడకుండా పోతున్నాయి.
కనుకనే మన జీవితాలను చక్కగా కట్టుకోవాలి. గతసారి చూసామా లేదు, వేరే చోట చెప్పాను ఆ వాక్యం. యూదా పత్రిక చూడండి, యూదా పత్రిక 21వ వచనం, 20-21 చూడండి. 20-21 ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకునుండు. ఎన్ని చెప్పాడు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, దేవుని ప్రేమ కోసం కనిపెట్టుకోండి. మీరు పొందిన దాని మీద ఏమన్నాడు? మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుడి. మీరు విశ్వాసం మీద మీరు కట్టుకోండి. మనమే కట్టుకోవాలి మన జీవితాలను. ఎవడో కట్టడు. ఎవరి జీవితాన్ని వారు కట్టుకోవాలి. ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తూ కట్టుకోవాలి, కనిపెడుతూ కట్టుకోవాలి. చూసా, ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయాలి, ఆశీర్వాదం కోసం కనిపెట్టాలి, సహాయం కోసం ప్రార్థన చేయాలి, సహాయం కోసం కనిపెట్టాలి. కొన్నిసార్లు కఠినమైన తీర్మానం తీసుకోవాలి. నిందొస్తే వచ్చింది, అవమానం వస్తే వచ్చింది, మాటలు వస్తే వచ్చాయి, ఏమొస్తే వచ్చాయి, ఏదైతే కానీ ప్రభా నీ సహాయం కోసం నీ వైపు చూస్తాను. ఒక కఠినమైన తీర్మానం మన జీవితంలో ఉంటే ఆ తర్వాత మన జీవితాలు మెల్లమెల్లగా కట్టుబడతాయి, కుటుంబాలు కట్టుబడతాయి. అర్థమైందా? తొందరపడటం వల్ల మన జీవితాల్లో ఉన్న మనశ్శాంతి అంతా ఏమవుతుంది? పోతుంది. ఉన్న మనశ్శాంతి అంతా పోతుంది. మనల్ని మనం కట్టుకోవటం నేర్చుకోవాలి. గతసారి ఒకసారి మన సంసోను జీవితాన్ని ధ్యానించాం. సంసోను ఏం చేశాడు? తన జీవితాన్ని తాను కట్టుకోలేకపోయాడు. ఎక్కడెక్కడ పోయాడు, వాడు ఇష్టానుసారంగా తిరిగాడు, దానిలో పడుకున్నాడు. ఎక్కడ పెడితే ఆడ పడుకోవటం. ఎందుకంటే నన్ను ప్రేమించేవారు లేరు అంటాడు. అవును, వాడిని ప్రేమించేవారు లేరు. ఇశ్రాయేలు ప్రజలు ప్రేమించట్లే, ఇశ్రాయేలు పెద్దలు ప్రేమించట్లే. ప్రేమించిన పెళ్ళాం అని వదిలేసి వాడి ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంది, దాన్ని వాళ్ళు చంపేశారు. అందరూ మోసమే చేస్తున్నారు. సంసోన్ని ఎవడు ప్రేమించలేదు కనుక తన జీవితం ఇష్టానుసారంగా వదిలేశాడు. పరిశుద్ధమైన దాని మీద కట్టుకోలేకపోయాడు. బలహీన స్థితి మన జీవితంలో కూడా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథం 17:9. ఇర్మియా గ్రంథం 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవు. హృదయం ఏం చేస్తున్నారే? నువ్వు చావరా, నీకు చస్తే కానీ నీకు మనశ్శాంతి ఉండదు రా అబ్బాయి, నువ్వు ఏం చేయలేవు, నీకు లాభం లేదు, నిన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు, పో అక్కడ పో, ఆడ తిరిగి ఇటు తిరిగి, అక్కడ సాయం అడుగు, ఇక్కడ సాయం అడుగు, అది చేసే ఇది చేసే. హృదయం ఏం చేస్తుంది? తొందర చేస్తుంది. మన హృదయం మనల్ని తొందర చేస్తుంది. మనం ఏం చెప్పాలంటే, హృదయమా నువ్వు నన్ను తొందర చేయకు, నెమ్మదిగా ఉండు, నువ్వు యు బీ అండర్ కంట్రోల్, నువ్వు నా స్వాధీనంలో ఉండు, నువ్వు మాట్లాడకు, అసలు నీకేం పని, నేను దేవునితో చెప్పుకుంటాను అని చెప్పగలగాలి. ఎప్పుడు వస్తుంది ఆ ధైర్యం? అందుకనండి పరిశుద్ధాత్మయందు ప్రార్థన చేయొచ్చు. ఇందా మన చదివాం యూదా పత్రిక 21-22. పరిశుద్ధాత్మయందు ప్రార్థన చేయొచ్చు. అది మీరు అండర్లైన్ చేసుకోండి. యూదా పత్రిక 20-21 అండర్లైన్ చేసుకోండి, చేసుకుని ఎప్పుడు చదువుతూ ఉండండి. యూదా పత్రిక 20-21 చాలా అవసరం మన జీవితాలు కట్టుకోవటానికి. ఏమన్నాడు? పరిశుద్ధాత్మయందు ప్రార్థన ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను బలపరచు, ఈ హృదయం తొందర చేస్తుంది, ఈ మనుషులు తొందర చేస్తున్నారు, ఈ పరిస్థితులు తొందర చేస్తున్నాయి, ఈ తొందరలో నుండి నన్ను విడిపించు, నాకు నెమ్మది ఇవ్వు, నాకు సహాయం చెయ్యి. ప్రార్థన చేసుకోవాలి. హృదయం మోసం చేస్తుంది, తొందర చేస్తుంది. అప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి? దేవుని ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆశ్రయించకపోతే ఏమంటుందంటే వాడు ఎడారిలో అరూహ చెట్టు వలె ఉంటాడు. ఎడారిలో ఉండే అరూహ చెట్టు అంటే కలబంద చెట్టు లాంటిది. అది ఎవరికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడుతుంది? ఎడారిలో ఉంది అది. దాని దగ్గరకు వచ్చేవాడు లేడు, సహాయం దొరకదు. ఎడారిలో ఒక నీటి చుక్క ఉండదు. మనం కూడా అలాగే పోతాం. ఎడారిలో సహాయం అంటే ఎవడు చేస్తాడు? మనం కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితి వస్తుంది. ఎవడు నాకు సహాయం చేసేవాడు లేడు ప్రభువా అని అంటుంటాం. ఎవరు నన్ను ప్రేమించట్లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటాం. కానీ ఇదంతా కారణం ఏమిటి? దేవుని ఆశ్రయించకపోవటం వల్ల, నరులను శరీరులను ఆశ్రయించటం వల్ల. అర్థం చేసుకోవాలి. అయితే
7వ వచనం, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయంగా ఉండరు. మొదట దేవుని నమ్మాలి పూర్తిగా. ప్రభువు నాకు సహాయకుడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏం చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నా. ప్రభువు నాకు సహాయుడు అని ధైర్యంగా ఉండాలి. ప్రభు నాకు సహాయం చేస్తాడు, నమ్మాలి. నమ్మడం అంటే అది. ప్రభు సహాయం చేస్తాడు, నమ్మాలి. నమ్మిన తర్వాత ప్రభు నాకు సహాయం చేయమని ఆయన ఆశ్రయంగా చేసుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు ఏం చేస్తాడు? వాడు ధన్యుడు. వాడికి ఏం జరుగుతుంది చూడండి, 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఇర్మీయా 17:8. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరం దాని వేళ్ళు తన్నును, వెట్టకల్లిను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండను, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు. వర్షం లేని సంవత్సరం అంటే బయట నుంచి సహాయం ఏం లేదు. వర్షం పడకపోతే చెట్టుకి సారం అందదు, ఫలించదు. కానీ కాదట, ఎట్లా ఉంటుంది ఈ చెట్టు? వర్షం లేని సంవత్సరంలో చింత ఉండదు, కాపు మానదు. అంటే ఫలం ఉంటుంది. చింత లేదనంటే నెమ్మది ఉంటుంది. అంటే ఇదివరకే దేవుడు ఇచ్చింది సమృద్ధి ఇంకా సరిపోతుంది. దేవుడు అలాగన అంత సమృద్ధిని ఇస్తాడు. వర్షం లేని సంవత్సరాలు వస్తాయి, కానీ దానికి కావాల్సింది కూడా ఇస్తాడు. యోసేపు దినాల్లో 7 సంవత్సరాలు కరువు వచ్చింది, దానికంటే ముందు 7 సంవత్సరాలు సమృద్ధిగా పండింది. ఆ 7 సంవత్సరాలు సమృద్ధిని ఏం చేశాడు? 7 సంవత్సరాల కరువుకి ప్రపంచం అంతా సరిపోయినంత దాచిపెట్టాడు యోసేపు. మనమైతే ఏం చేస్తాం? అప్పుడే అమ్మేసి బంగారం కింద మార్చేసి, అర్థమైందా, బాండ్లు కొనేసి అది చేసి ఇది చేసి అన్నీ చేస్తాం. ఈ లోపల కరువు వస్తుంది. ఇది ఎంత సంగతులేదు. పుష్కలంగా వచ్చినప్పుడు భవిష్యత్తు కోసం దాచుకోవాలి. ఇదే యోసేపు మనకు బోధించేది. తొందరపడకూడదు. పుష్కలంగా దేవుడు సమృద్ధికి ఇస్తున్నాడు, ఇప్పుడు ఉన్నదానికంటే ఇస్తున్నాడు అంటే రేపటి కోసం అని అర్థం. ప్రభువుని అడగాలి. ఒకవేళ ఏదైనా దైవికమైన కార్యం చేయమంటే చెయ్యొచ్చు, లేదంటే ప్రభు ఏం చేయాలి, ఏం చెయ్యొద్దు, మౌనంగా ఉండన్నాడా? మన ఆలోచనలన్నీ ఏవో ఆలోచనలు వస్తాయి, ఇది చేయాలా అది చేయాలా అడుగుతాం, వద్దన్నాడు, ఊరుకోవాలి. దాన్ని దాచిపెట్టి ఉంచాలి. కొన్నిసార్లు లిక్విడ్ క్యాష్ ఖర్చు అయిపోతుంది. లిక్విడ్ క్యాష్ అంటే కాగితాలు, చేతిలో ఉండే నగదు. లిక్విడ్ క్యాష్ అంటే నగదు. బ్యాంకులో వేసినా ఖర్చు అయిపోతుంది, తీసేస్తాం, ఖర్చు పెట్టి. దాన్ని సమయానికి తిరిగి తీసుకునే పద్ధతిలోనే పెట్టుకోవాలి. రేపు అవసరం అంటే వాళ్ళు తీసుకునేటట్లు ఉండాలి. ఓ ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం, అది కూడా కనుక్కొని చేయాలి. అరే బాబు, నేను అడిగినప్పుడు ఇస్తావా? ఇచ్చేవాడి దగ్గర పెట్టుకోవాలా? అట్లాగన దేవా నేను ఏం చేయాలి? ప్రతిదీ ప్రార్థనాపూర్వకంగా చేసుకుంటే వర్షం లేని సంవత్సరమున చింత ఉండదు, కాపు మానదు. చాలామంది కరోనాలో నెమ్మదిగా ఉన్నారు, చాలామంది కరోనాలో నానా యాతనలు పడ్డారు. కారణం ఏమిటి? కొంతమంది సమృద్ధిగా మిగిల్చుకున్నారు, వారికి నెమ్మది ఉంది. అర్థమైందా? కనుక దైవికంగా మన జీవితాలు నడిపించుకోవాలి, ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ అన్ని విషయాలు. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చాలాసార్లు మనం నష్టపోతూ ఉన్నాం, అనేక విషయాలు నష్టపోతున్నాం. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు, నరులను ఆశ్రయించు నరుడు ఏవట శాపగ్రస్తుడు. మన జీవితాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? యెహోవాను ఆశ్రయిస్తున్నావా? నరులను ఆశ్రయిస్తున్నాం? మనం ఖచ్చితంగా 199 మంది ఎవరైనా ఇక్కడ ఒకళ్ళు ఉంటే గొప్పవాళ్ళు వాళ్ళు. అర్థమైందా? ఇక్కడ ఎవరైనా ఒకళ్ళు యెహోవానే ఆశ్రయిస్తున్నారు, నరులను అస్సలు ఆశ్రయించట్లేదు చెప్పుకోగలిగితే వాళ్ళకి వాళ్ళు ధన్యులు. ధన్యుడు అని ఇక్కడ రాశాడు, చూసారా? ధన్యుడు. నరులను ఆశ్రయిస్తే మనం అందరం ఒకళ్ళు ఒక విషయంలో, మరొకరు మరొక విషయం తప్పిపోతున్నాం. దేవుని ఆశ్రయించకుండా సొంత ప్లాన్లు, సొంత ఆలోచనలు, సొంత ఇవన్నీ తప్పిదాలు. దేవుని ఆశ్రయించట్లేదు. కనుక ఒప్పుకోవాలి, ప్రభువా నరులను ఆశ్రయిస్తున్నా, నిన్ను ఆశ్రయించట్లేదు. యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదవే ఉండదు. యెహోవాను ఆశ్రయించు వాని కొరకు సిద్ధపరచబడిన మేలు ఎంతో గొప్పది. పొందుతున్నామా? లేదు. కొదువు లేని మేలులు ఉన్నాయా? లేదు. యెహోవాను ఆశ్రయించువాడు ఆనందధ్వని చేస్తాడు అన్నాడు కీర్తన 5:11. ఉందా ఆనందధ్వని? ఆ సంతోషం ఉందా? లేదు.
ఎందుకు లేవు ఇవన్నీ? మన జీవితాల్లో ఎప్పుడు బాధ, దుఃఖం ఉన్నాయి. కారణం ఏమిటంటే మన జీవితాలు ప్రభు చుట్టూ తిరగట్లేదు, మన చుట్టూ తిరుగుతున్నాయి. మన స్వయం, మన ఆలోచనల చుట్టూ తిరుగుతున్నాయి. మన ఆలోచనలతో ఏదో చేసేస్తున్నాము. తర్వాత వచ్చేటటువంటి పర్యవసానానికి బాధపడుతున్నాం. పర్యవసానం అంటే ఫలితం, దానికి బాధపడుతున్నాము. కనుక సంతోషం లేదు మన జీవితాలు, ఆనందం లేదు, ఆనంద ధ్వనులు లేవు. కాబట్టి పరీక్ష చేసుకుని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభు, ఈ పరిస్థితులన్నీ మనం బయటికి చెప్పుకోక్కర్లేదు, మనసులో ఈ పరిస్థితుల్లో నేను తప్పిపోయాను, నీ మీద ఆధారపడట్లేదు, ఎదురు చూడట్లేదు. అక్కడ అన్నాడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, ప్రభు కొరకు ఏం చేయాలట? కనిపెట్టుకోవాలట. ప్రభు యొక్క ప్రేమ కొరకు కనిపెట్టుకుంటూ ఉండు. కాబట్టి అట్లా నేను కనిపెట్టుకోవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, కనిపెట్టుకోవట్లేదు, విశ్వాసంతో నా జీవితాన్ని కట్టుకోవట్లేదు. కేవలం నేను మనుషులు సాధారణమైన సామాన్యమైన యేసుప్రభుని ఎరగని వాని వల్ల జీవిస్తున్నాను. కనుక నా జీవితం బాగలేదు. ప్రభా, నన్ను క్షమించండి, సరిచేయండి, నెమ్మది ఇవ్వండి, పరిస్థితులన్నింటిలో నెమ్మది ఇవ్వండి. ఒక చెప్పుకోవాలి, ప్రభా ఈ పరిస్థితులు బాగలేవు, నాకు నెమ్మది లేదు, ఈ పరిస్థితులు ఇట్లనే ఉంటే నేను ఇబ్బంది పడిపోతున్నాను, ఏదో ఒకటి చెయ్యాలి, కాబట్టి నా పరిస్థితుల్లో కాస్త నెమ్మది ఇవ్వండి అంతే అని కొన్నిసార్లు మొండిగా ఉండాలి. పరిస్థితుల్లో నాకు నెమ్మది ఇవ్వండి. ప్రార్థన చేస్తూ ప్రభు మీద ఆధారపడితే ప్రభు నెమ్మది ఇస్తాడు. ప్రభు ఈ పరిస్థితులన్నింటిలో నుంచి నన్ను విడిపించండి అడిగితే ప్రభు విడిపిస్తాడు. మళ్ళీ అదే పరిస్థితిలోకి మళ్ళీ పోకుండా, మళ్ళీ ఆ బలహీనతలు తెచ్చుకోకుండా, ఆ ఇబ్బందులు తెచ్చుకోకుండా జాగ్రత్తగా జీవితాలను కట్టుకోవాలి అన్ని విషయాల్లో కూడా. అప్పుడు నెమ్మది, కుటుంబంకి నెమ్మది. ఎవరొక్కరు తప్పు చేసినా కుటుంబం అంతా సఫర్ అవుతాం. కనుక ప్రతి ఒక్కరూ ఆ రీతిగా జీవితాలు కట్టుకుంటే యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. సిద్ధపరిచిన మేలులు ఉన్నాయి, కొదువులు ఉండవు, తగిన సమయంలో తీసి వాటిని అనుగ్రహిస్తాడు. ఏవైనా కోల్పోయామా, నష్టపోయామా, దీనికంటే మరి అధికంగా అనుగ్రహిస్తాడు. కనుక వాగ్దానాలన్నీ చేతపట్టుకొని, నా యొద్దకు వచ్చి వారిని ఇంత మాత్రం బయటకి త్రోసివేయను. వాగ్దానాలు చేతపట్టుకొని ప్రభు వైపు చూస్తూ ప్రశాంతంగా మనము సాగిపోగలుగుతాం. కనుక మన అపరాధాల దోషాలు ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాల్పంపులు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి.